నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి కుంభకోణాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడు నగర ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆర్కే రోజా మీద కూడా ఆడుదాం ఆంధ్ర కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి. అయితే దానికి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయింది. అలాగే మరి దాంట్లో అవకతవకలు జరిగినట్లు కూడా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో తదుపరి అరెస్ట్ రోజాదే ఉండబోతుందా అన్న చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది. ఇదిలా ఉంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మరొక అంశం కూడా హాట్ టాపిక్గా మారింది. బనకచెర్ల ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అయిన నేపథ్యంలో దీనిపై ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అలాగే అంబటి రాంబాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి అక్కడ ఈ మీటింగ్ లో అసలు పోలవరం బనకచెర్ల టాపిక్కే రాలేదని రేవంత్ రెడ్డి చెప్తుంటే మరి ఎల్లో మీడియా మాత్రం బనకచెర్ల అంశంపై మాట్లాడాము అని చెప్పి ప్రచారం చేస్తోంది. అసలు దీని గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు గారికి ఉందా అని చెప్పి ఆయన కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఓవరాల్ గా మరి రోజా గారి నెక్స్ట్ అరెస్ట్ ఉండబోతుందా, అలాగే బనకచెర్ల మీద మాట్లాడే అర్హత అసలు అంబటి రాంబాబు గారికి ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ముఖ్యంగా ఈరోజు రెండు ప్రధాన అంశాలు. ఒకటి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి అన్ని స్కామ్లు వెలుగులోకి వస్తున్నాయి, కానీ ఆడుదాం ఆంధ్ర స్కామ్ మాత్రం ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు. అయితే ఇప్పుడు విజిలెన్స్ అధికారులు దానికి సంబంధించి ఆధారాలు సేకరించారు అంటున్నారు. మరేంటి సార్, నెక్స్ట్ అరెస్ట్ రోజా గారితో ఉండబోతుందంటారా? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళు ఎక్కువగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఇది. రోజాని, ఆమెకు సంబంధించిన మాజీ మంత్రి రోజాకు సంబంధించి ఈ ఆడుదాం ఆంధ్ర కుంభకోణం గురించి గతంలో చెప్పారు కదా, దీన్ని ఏం వరకు వచ్చేసింది, ఆమె ఇష్టారీతిగా మాట్లాడుతుంది అంటే ఆమెకి దీంట్లో సంబంధం లేదా, విచారణ చేస్తున్నారా లేదా అనే అభిప్రాయం మహిళల్లోనే ఎక్కువ శాతం ఉంది. ఆవిడ నోరేసుకొని పడిపోయిన ప్రతిసారి కూడా మహిళలందరూ ఇదే చర్చించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చిందని చెప్పని భావించాల్సి వస్తుంది. దాంట్లో ఏమని చూపించారంటే చాలా స్పష్టంగా మామూలుగా అంటే వేసుకున్నటువంటి దుస్తులు కావచ్చు, లేకపోతే ఆ క్రీడలకు సంబంధించినటువంటి ఏవైతే కిట్లు ఉంటాయో అవి నాసిరకం తీసుకున్నారని, బట్టలు కూడా నాసిరకం తీసుకున్నారని, అలాగే వాళ్ళ యొక్క ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళనే విజేతలుగా ప్రకటించారని, ప్రకటించిన విజేతలకు కూడా వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయలేదని, ప్రకటించిన విలేకరులకు కూడా వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయలేదని విజేతలకి. ఇవన్నీ కూడా ఇప్పుడు విజిలెన్స్ దాంట్లో విచారణలో తేలింది. దాన్ని ఈరోజు వాళ్ళు సమర్పించారని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే ఒక కొలిక్ అయితే వచ్చింది నిస్సందేహంగా. అది అందరూ చెప్పుకున్న మాటలే. ఇవాళ ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్లే చెప్పింది. ఏ విధంగా నాసిరకం కిట్లు ఇచ్చారో, అది దాన్ని ఎంత కుంభకోణం జరిగిందనే దాని గురించి తర్వాత లెక్కలైతే బయటకు వస్తాయి. వాటి గురించి మాత్రం జరిగింది వాస్తవం అని చెప్పి ఈరోజు బయటకు వచ్చింది. బయటకు వస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతిదానికి వచ్చి మాట్లాడుతుంది. మొన్న కూడా వచ్చేసి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను ఏ విధంగా మాట్లాడారో చూస్తున్నారు. కాబట్టి వీళ్ళ కోపం ఉందో లేదో కానీ మహిళలకు ఎక్కువ కోపంగా ఉంది. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడటం, ఎందుకంటే పక్కన ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే శాసనసభ్యురాలు అయి ఉండి దాని గురించి మాట్లాడుకోకుండా ఈ విధంగా మాట్లాడేది ఏంటి, ఈ విధంగా మాట్లాడుతుంది, మరి ఏ ధైర్యంతో మాట్లాడుతుంది, నిజంగా ఈ అమ్మాయి కుంభకోణంలో పాత్ర ఉందా లేదా, అసలు నిగ్గు తేలుస్తారా లేదా అని చెప్పి ప్రశ్నించుకున్నది మాత్రం మహిళమ్మ తల్లులే. కాబట్టి ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చిందనే భావించాలి. దీని అనుగుణంగా ముందుకు ఏ విధంగా వెళ్తారో ప్రభుత్వాలు అయితే చూస్తాయి. విచారణ అయితే జరిపారు, వాస్తవాలు అయితే వెలుగులోకి వచ్చినాయి. దానికి సంబంధించి అన్ని జిల్లాలు, ఒక్క జిల్లా కాదు, ప్రస్తుతానికి అయితే ఒక జిల్లా నుంచి బయటకు వచ్చింది. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఏమేమి జరిగింది, ఎట్లా చేసింది అనేది త్వరలోనే వెలుగు చూపబోతున్నాయి. కాబట్టి అది ప్రభుత్వం వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. ఇక మీరు రెండోది బనకచెర్ల అంబటి రాంబాబు. క్యూసెక్లకి టీఎంసీలకి నాన్ను అడుగుతారేంటన్న అడిగినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు. ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడాడంటే, గతంలో ఈయన నీటిపారుదల శాఖ మంత్రిగా చేశాడు కాబట్టి ఈ బనకచెర్ల అంశం మనకు చాలా ప్రాధాన్యత సంతరించుకుందన్న అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేశారు. దాన్ని పూర్తి చేయాలని చెప్పని ఆయన తలంపుతోటి ముందుకెళ్తున్నాడు. దాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిర్విధంగా తిరస్కరించిన మాట వాస్తవం. దాని గురించి చర్చ అయితే మేము రాము, దానికి కాదు, మాకు ఇంకా వేరే సమస్యలు ఉన్నాయి, కృష్ణానది మీద సమస్యలు ఉన్నాయి అని చెప్పని వాళ్ళు అన్నారు. ఆ విధంగా మొత్తానికి చర్చ అసలు చర్చలే జరగవని చెప్పని అనుకున్నారు. ఒక కొలిక్కి వచ్చింది చర్చలు కూడా. ఏది కృష్ణానది వాగు ప్రాంతానికి సంబంధించి ఆ బోర్డుని ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసేటట్టు, తెలంగాణది గోదావరి ఏర్పాటు చేసేటట్టు, శ్రీశైలంలో ఆ ప్రాజెక్టుకి రిపేర్లు చేసేటట్టు, ఇలాంటివన్నీ కూడా ఒప్పుకున్నారు. కమిటీ కూడా వేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. దీంట్లో సాధ్యాలు ముందు పనులైతే మొదలు పెట్టబోతున్నారు దానికి సంబంధించినంత వరకు. ఇక బనకచెర్ల, గోదావరి జలాలు, పోలవరం,
పోలవరం దగ్గర నుంచి కదా నీళ్లు తీసుకోవాలనే ప్రతిపాదన ఈ బనకచెర్ల. దీనికి సంబంధించి వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా అది పూర్తి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పటి వరకు భారతదేశంలో ఈ నీటిపారుదలకు సంబంధించినటువంటి ఏ మొదలు పెట్టినా కూడా కింద రాష్ట్రాలు కానీ పై రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ అనుమతులు ఇచ్చిన దాఖలా ఎక్కడా లేవు. పనులు చేసుకుంటానే ఉంటారు. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆలమట్టి చూసుకుందాం మనం. ఆల్మట్టి మొట్టమొదట కట్టిన దాన్ని చూసుకుంటా ఉంటే దానికి ఎత్తు పెంచుకుంటా వెళ్ళారు ఆల్మట్టిని. కానీ దాని గురించి ఇప్పుడు వీళ్ళెవరు మాట్లాడట్లా. ఆల్మట్టి పెంచుకున్నందువల్ల కిందకి నీరు ప్రవాహం తగ్గుతుంది కదా. వాళ్ళ అవసరాలకు మించి వరదలు వస్తే తప్ప కిందకి నీళ్ళు వదలని పరిస్థితి. అలాగే మహారాష్ట్రలో నీళ్లు నిల్వ చేసుకునే అవకాశం లేక వాళ్ళు కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ కట్టుకొని వాళ్ళు ఇప్పటికీ కట్టుకుంటున్నారు. వాళ్ళకు దాటి కర్ణాటక దాటి వాళ్ళు నిల్వ చేసుకునే సామర్థ్యం లేకపోతే కిందకు వస్తున్నాయే తప్ప మన మీద ప్రేమతోటే రావట్లా. దాని గురించి ఈ తెలంగాణ వాళ్ళు మాట్లాడరు. దాని గురించి ఎక్కడ పోరాటం చేసిన దాఖలు ఏమైనా కనపడ్డాయా మీకు? గత 10 సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ బాబ్లీ ప్రాజెక్టు గురించి ఆ రోజు వెళ్ళి పోరాడింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక రోజు జైల్లో కూడా పెట్టారు. అవి పోరాడింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మిగులు జలాలు కాదు, వరద జలాలు కూడా ఎందుకంటే వరద ఎక్కువైనప్పుడు వస్తుంది. 3000 క్యూసెక్కులు సముద్ర పాలు కాబోతుంది. 3000 క్యూసెక్లు, 1 కాదు 2 కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తుంది 110 రోజులు వరద వస్తుంది కాబట్టి రోజుకు 2 టీఎంసీల కాడికి 200 టీఎంసీలు బనకచెర్ల దగ్గర కనుక తీసుకెళ్లగలిగితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. తద్వారా తెలంగాణకు కూడా ఉపయోగం. తెలంగాణ కట్టుకోవద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదు కదా, అభ్యంతరాలు చెబుతారని చెప్పట్లేదు కదా. వాళ్ళు కట్టుకుంటే వద్దంటలేదు కదా. వాళ్ళు కట్టుకున్నా ఇంకొక 200 కాదు 300 టీఎంసీల నీళ్లు వాడు వాడుకున్నా వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఆంధ్రప్రదేశ్కి ఇంకా వస్తాయి. 3000 టీఎంసీల నీళ్ళకి నిల్వఉంచుకునేటైతే కట్టలేరు కదా వాళ్ళు. పైన మా ఛత్తీస్గఢ్ కావచ్చు లేకపోతే మహారాష్ట్ర కావచ్చు, వాళ్ళకి అవకాశం లేవు కాబట్టి కిందకు వస్తున్నాయి నీళ్లు. వాళ్ళకి అవకాశం ఉన్న వరకు కట్టుకున్నారు. వాళ్ళ పొలాలు వాళ్ళు బలిచుకుంటా ఉన్నారు. ఇప్పుడు దీన్ని రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేద్దామని చంద్రబాబు నాయుడు గారు భావించే దాంట్లో వీళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా సహజంగానే వాళ్ళు ఏ ప్రభుత్వాలైనా అడ్డంకులు పెడతాయి. అనుమతులు ఇవ్వవు. ఏది పర్యావరణ శాఖ కావచ్చు ఈ అనుమతులు ఇవ్వవు. పనులు మొదలు పెట్టిన తర్వాత వాళ్లే దానికి సంబంధించినంత వరకు అనుమతులు ముందుకు వస్తూ ఉంటాయి. పోలవరానికి కూడా అలానే వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా పోలవరం అయితే ఇప్పుడు 41 మీటర్ల చిల్లర దాన్ని ఎత్తు. రేపు పొద్దున ఇది అయిపోయిన తర్వాత ప్రథమ దశ పూర్తి అయిపోయిన తర్వాత 45 తీసుకెళ్తారు, 50 తీసుకెళ్తారు. దాంట్లో ఏమి ఆపరు, గుర్తుపెట్టుకోండి. దాన్ని తీసుకుని వెళ్ళిపోతా ఉంటారు. అంటే ముందుగా ఈ అనుమతులు వచ్చినాయి కాబట్టి ఇంతవరకు పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ నిల్వ సామర్థ్యం పెరిగిద్ది. ఈ యొక్క 200 టీఎంసీల నీరు అక్కడ కనుక నింపుకున్నారనుకోండి తెలంగాణకు ఉపయోగం జరిగిద్ది. రాయలసీమ మొత్తం సస్యశ్యామలం ఇది, పరిశ్రమలు వస్తాయి. దాని గురించి చర్చించారా లేదా అనేది సామరస్యంగా ముందుకెళ్తుంది. వాళ్ళు వద్దంటున్నారు, ఈ చంద్రబాబు నాయుడు గారు కావాలంటున్నారు. దానికి 81,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని 2 సంవత్సరాలు పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారు కలిసి తెలంగాణ ప్రాంతం నుంచి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి కాబట్టి అన్ని పైనుండి కూడా వాళ్ళు పేచీలు పెడుతున్నారు. రేపు పొద్దున వాళ్ళ గుండా వెళ్తుంటే ఎన్ని పేచీలు పెడతారన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూభాగం నుంచే దీన్ని మళ్లించాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వైకుంఠపురం దగ్గర, కృష్ణానది పక్కన ఉన్నటువంటి వైకుంఠపురం దగ్గర మొదలుపెట్టుకొని అక్కడి నుంచి బనకచెర్లకు ఏ విధంగా తీసుకెళ్ళాలి. గతంలో 17 కిలోమీటర్ల టన్నల్ ఉండేది, ఇప్పుడు దాన్ని 27-25 కిలోమీటర్లు చేశారు. అంటే ఇక ఏది చేసినా కూడా ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులోనే ఉంటుంది. తద్వారా 7,41,000 ఎకరాల భూమికి నీరు అందుతుంది. దానివల్ల పరిశ్రమలకి సాగునీరు, తాగునీరు కూడా అందుతుంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం చంద్రబాబు గారు తపన పడుతూ ఉన్నారు, అది మనకి కనిపిస్తూ ఉంది. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అంటే గోదావరిలో మిగులు జలాలు లెక్క తేలకుండా పోలవరం అయ్యే పని కాదు అని చెప్పి ఆయన అంటున్నారు. ఆయనకి ఏ పని అయిద్దని భావించాడు, ఏ పని మొదలుపెట్టాడు. ఇప్పుడు అందరినీ పనులు మొదటి దశ పూర్తి అయిపోయిందిగా, అయిందా లేదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారా లేదా? మరి ఆయన ఎందుకు చేయలేకపోయాడు? వీళ్ళు వచ్చి ఎందుకు వేగంగా చేసుకుంటూ వెళ్ళిపోయారు? దానివల్ల ఉపయోగం అంటే 1-2 ప్రాజెక్టులు ఎన్టీఆర్ గారు కట్టారంటే ఎన్టీఆర్ గారి సంగతి తీసి పక్కన పెడితే అసలు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఏం ప్రాజెక్టులు కట్టారని ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంత డబ్బులు దానికోసం వెచ్చించేసి, ఇదే రాయలసీమ ప్రాంతంలో ఎంత డబ్బులు వెచ్చించేసి పనులు మొదలు పెట్టారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు 5 సంవత్సరాల్లో? ఇవి ఇతను చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? నీటిపారుదల రంగాలకి ఎంత కేటాయించాడు ఇతను బడ్జెట్లో? కేటాయించలేదు కాబట్టి కదా ఇవన్నీ ఆగింది. 72.5% పోలవరం చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారని చెప్పి అందరూ చెప్పుకుంటా ఉంటే నువ్వు 3% కూడా పూర్తి చేయలేదు. నువ్వు 3% ఎందుకు పూర్తి చేయలేదు? అంటే అతను చేయాలన్న తపన కానీ దానివల్ల రాష్ట్రానికి జరిగే ఉపయోగం కానీ ఆయనకు సంబంధం లేదు.
రాష్ట్రం బాగుపడితే చూడలేని మనిషి, నిస్సందేహంగా చెబుతున్నాను, రాష్ట్రం బాగుపడితే చూడలేని మనిషి. రాష్ట్రం బాగుపడి ప్రజలకు సంపూర్ణంగా నీరంది, పంటలు బాగా పండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రైతులు సగర్వంగా పంట పండించుకొని ఆర్థికంగా నిలదొక్కుంటే, దాని చేతి నిండా మిగిలిన వాళ్ళకి పనులుంటే, వాళ్ళు చదువుకుంటే, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తే, వాళ్ళు సగర్వంగా బతుకుతా ఉంటే చూడలేని మనిషి. నిజంగా అది చేయాలనుకుంటే ఎన్ని చేయొచ్చు? ఏమీ చేయలేదు కదా. ఈ రోజు చివరికి ఆయన సొంత ప్రాంతంలో ఆ అన్నమయ్య గేట్లు కొట్టుకుపోతే మరి ఏం చేశాడు ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. కనీసం ఆ బాధితులకి ఈ రోజు వరకు ఏమన్నా సహాయం అందిందా? ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉండి వాళ్ళు మాట్లాడితే విచిత్రం, వాళ్ళు దీన్ని సమర్థిస్తే కూడా విచిత్రమే. కాబట్టి వాళ్ళు ఏ కూడా ప్రజలకు సంబంధించినంత వరకు మేలు జరగాలని వాళ్ళు కోరుకోరు. బనకచెర్ల అనేది చంద్రబాబు నాయుడు గారు 2029 నాటికి పూర్తి చేస్తాడు, రాసి పెట్టుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.